జనగామ జిల్లాలో రాళ్ల వాన బీభత్సం సృష్టించింది. రాళ్ల వర్షం పడి పలు గ్రామాల్లో వరి పంట నష్టం వాటిల్లింది. వరి పంట చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడంతో రైతులు ఆందోళన చేపట్టారు. తమకు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని లబోదిబోమంటున్నారు. జనగామ జిల్లాలో రాళ్ల వాన బీభత్సం సృష్టించినట్టు తెలుస్తోంది. రాళ్ల వర్షం పడి పలు గ్రామాల్లో వరి పంట అయితే నష్టం వాటిల్లింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. నిన్న సాయంత్రం జనగామ జిల్లా వ్యాప్తంగా వడగళ్ల వాన కురిసింది. వడగళ్ల వాన కురిసిన కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన వరి ధాన్యం అంతా నేల కొరిగిపోయింది. అదేవిధంగా వరి అంతా నేలదారింది. దీనితో పాటు మామిడి, అదేవిధంగా మొక్కజొన్న, ఈ రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోయారు. వడగళ్ల వాన నిన్న జనగామ జిల్లాలో కురిసింది. అదేవిధంగా మొన్న ములుగు జిల్లాలో, అంతకుముందు మహబూబాబాద్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపుగా ఈ 3 ప్రాంతాలలో వడగళ్ల వాన కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టపోయిన రైతాంగాన్ని, అదేవిధంగా వడగళ్ల వాన కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి ప్రస్తుతం పరామర్శిస్తున్నారు. ఆయన వరి పంటలన్నీ తిరిగి పరామర్శిస్తున్నారు. అయితే రైతులు కోరుతున్నారు ప్రభుత్వం వెంటనే వడగళ్ల వాన కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకొని ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుకుంటున్నారు. అకాల వర్షాల కారణంగా చేతికొచ్చిన పంట నష్టపోవడంతో రైతులు తీవ్రంగా దిగాలు చెందుతున్నారు. అదేవిధంగా తీవ్ర ఆందోళన చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.